తిథులకు అధిష్టాన దేవతలు కొందరున్నారు. వారి పేర్లు నిత్యాదులు. వీరు మహాపరాక్రమం గల దేవతలు. పాడ్యము మొదలుకొని పూర్ణిమ లేదా అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రి. వీటిని ఉపాసన చేసేవారికి తిథి వార నక్షత్రాలు దోషాలు కలగవని జ్ఞానార్ణవం అనబడే తంత్రగ్రంథంలో ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పంచాంగ శుద్ధి చేసి కాలంలో శుభకార్యాలు చేయకూడదు. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులు నిషిద్ధ తిథులు. అందున ద్వాదశి శనివారం, ఏకాదశి సోమవారం, షష్ఠి గురువారం, తృతీయ బుధవారం, అష్టమి శుక్రవారం, నవమి ఆదివారం, పంచమి మంగళవారం ఇవి దగ్ధయోగాలు. ఈ కాలాలలో ప్రయాణం చేయరాదు. ఎందుకంటే ఈ కాలంలో ఈ దేవతలు క్రోధావేశాలతో లోక సంచారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో తప్పనిసరి అయి ప్రయాణం చేయవలసి వస్తే ఈ దేవతలను శరణు కోరాలి. అప్పుడు శుభం జరుగుతుంది. ఇవి అనాది సిద్ధంగా సృష్టింపబడిన ఆత్మశక్తులు. ఇవి అమ్మవారి ఆత్మశక్తులు అవ్వడం వల్ల వీటికెప్పుడూ ఉత్సాహమే ఉంటుంది. అందుకే పండాసురునితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు వీరిని పంపింది. వీరి పరాక్రమంలోని విజృంభణను చూచి అమ్మవారు ఉత్సాహం పొందింది. వీటిని ఆత్మశక్తులు అంటామని ముందే చెప్పుకున్నాం. జ్ఞానికి ఆత్మశక్తులు అనగా 1 ఇంద్రియ జయం, 2 పరమాత్మతత్వం తెలియడం. ఆత్మశక్తి ఒక్కసారే హృదయంలో చేరితే ఇక నశించదు. దీనివల్ల తానెవడు, ఎక్కడ నుండి పుట్టాడు అనే విషయాలు మానవునికి అవగతం అవుతాయి. తానెవడో తెలుసుకున్న వానికి ఇక పుణ్యాపుణ్యాలతో మంచి చెడులతో సంబంధం ఉండదు. అలాంటి వారు మాత్రమే కామానికి మారు రూపమైన భండాసురుణ్ణి జయింపగలరు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఇది ఈ నామ అంతరార్థం. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించే వారికి కార్యసిద్ధి అవుతుంది. దోష తిథులలో లేక వర్జ్య దుర్ముహూర్త కాలాలలో ప్రయాణం చేయవలసి వస్తే ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ప్రయాణం చేస్తే ఇక ప్రమాదము ఉండదు, కార్యసిద్ధి అవుతుంది. పెళ్లిళ్లలో ముహూర్త దోషాలు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపం చేస్తే దోషం తొలగి కాపురం సక్రమంగా ఉంటుంది. మంత్రం తెలుసుకుందాం. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సికాయై నమః. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.